వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల ప్రచారానికి, ర్యాలీలకు, ప్రదర్శనలకు అనుమతులు తప్పనిసరి. జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి ప్రవర్తించాల్సి ఉంటుందని, ఎవరైనా ఉల్లంఘిస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ 2024 సాధారణ ఎన్నికలను పురస్కరించుకొని ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల అయినందున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎన్నికల నియమావళిని, మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేరకు అనుమతులను తీసుకోవాలని సూచించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి అధికారులు, రాజకీయ నాయకులు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రవర్తనా నియమావళి పరిధిలోకి వస్తారన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని అన్నారు. మనకి జనరల్ ఎలక్షన్స్ కి సంబంధించి 16న షెడ్యూల్ అనౌన్స్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పరిధిలోకి ఇప్పుడు వస్తారు. అధికారులు కానీ, రాజకీయవేత్తలు కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ అందరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వారి పరిధిలోనే మనము నడుచుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా కూడా ఫ్లెక్సీస్ కానీ లేదా వెహికల్స్ కానీ క్యాన్వాసింగ్కి వాడాలన్నా, హోమ్ టు హోమ్ క్యాన్వాసింగ్ చేయాలి అని చెప్పా కూడా, లేదా ఫ్లాగులు పెట్టుకోవాలన్నా, ప్రొసెషన్స్ చేయాలి అన్నా కూడా ప్రతి మీటింగ్కి కూడా సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అధికారులు కూడా ఎటువంటి పొలిటికల్ పార్టీస్తో అనుసంధానం ఉండకూడదు. అదేవిధంగా వారు చేసే క్యాంపెయినింగ్లో ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకూడదు. అటువంటి ఏదైనా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తం జిల్లాలో 1577 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా అన్ని ఫెసిలిటీస్ అనేది ఏర్పాటు చేసుకుంటూ వాటన్నిటినీ కూడా ఎలక్షన్ నాటికి సిద్ధంగా ఉంచడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.